జయ దుర్గా భవానిమ్మ. ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీ పర్సన్స్ గురించి తలుచుకోండి. ఓకే, పాస్ట్ జరిగిన దాని గురించి బాగా తలుచుకొని బాధపడుతున్నారు. అంటే మీ మధ్యన ఏమన్నా డిఫరెన్సెస్ అంటే గొడవలు కానీ ఇలాంటివి ఏమన్నా జరిగి ఉంటే మాత్రం దాని గురించి తలుచుకొని బాధపడుతున్నారు. నేను ఆ టైంలో అలా మాట్లాడి ఉండకూడదు అని కూడా చాలా రెగ్రెట్ ఫీల్ అవ్వటం ఇలాంటివి అనిపిస్తుంది. తన అంటే మేల్ ఫీమేల్ ఇద్దరికి చెప్తున్నా నేను. భగవంతుడు కలిపితే చూద్దాము, మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వకపోరా మా పర్సన్ అని చెప్పి కూడా ఎదురు చూస్తున్నారు ఇక్కడ. ఓకే, చిన్నగా మార్పు వస్తుంది. బాగా కలగంటున్నారు ఏంటి మీ దగ్గరికి రావాలి అని చెప్పి. అంటే అన్ని విధాలుగా మీతోటి ఏవైతే పంచుకున్నారో అంటే హ్యాపీ మూమెంట్స్ కానీ కొంచెం సాడ్ మూమెంట్స్ కూడా అవన్నీ కూడా తలుచుకొని బాగా ఫీల్ అవ్వటం ఇట్లాంటివి కనిపిస్తున్నాయి మీ పర్సన్లో. మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నంతసేపు వీళ్ళకి ఒక స్పార్క్ అంటే ఏంటి, ఒక వెలుగు మీరుంటేనే వాళ్ళ లైఫ్ బాగుంది అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంది మీ పర్సన్స్కి. మీతో మాట్లాడాలి అని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు. కొన్ని ప్రాబ్లమ్స్ వలన అవ్వచ్చు, లేదా కొంచెం ఈగో కూడా కనిపిస్తుంది. మీ నుంచి ఫోన్ కాల్ వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు కొంతమంది. అంటే వచ్చినా వాళ్ళు రిసీవ్ చేసుకునే అంత మైండ్ లాగా కూడా కొంచెం లేదు, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇంకా ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి రాలేదు వీళ్ళు, ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి. కాకపోతే మీ నుంచి వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మనసులో మాత్రం అట్లా ఉంది, బయటికి నోటెంట మాట్లాడే మాటలు మాత్రం వేరువేరుగా వస్తాయి, కోపం అట్లాగా అన్నట్టుగా, కానీ మనసులో మాత్రం ప్రేమ ఉంది. లర్నింగ్ మీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడినందుకు కూడా బాగా సఫర్ అవుతున్నారు. ప్లస్ ఏంటంటే వాళ్ళ గురించి కూడా మీరు అర్థం చేసుకోవాలి అని కూడా, అంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్. అది చూడండి, బాగా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు అంటే వాళ్ళ బిహేవియర్ వాళ్ళకి ఇప్పుడు నచ్చట్లేదు. అది మీ ఇద్దరు బెస్ట్ సెల్ఫ్ అంటే మీ ఇద్దరు ఒకరికొకరు అన్నట్లుగా వీళ్ళ ఫీలింగ్ ఉంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మా కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి, ఎస్ అని మీకు రెజనేట్ అవుతుంది. ఓకే, జయ దుర్గా భవాని.